ఇంకా వెళ్ళండి అమెరికాకి, ఆస్ట్రేలియాకి, యూకేకి, లండన్‌కి, ఫారిన్ కంట్రీస్‌కి. ఇండియాలో అసలు ప్లేస్‌మెంట్స్ లేక, ఇండియాలో జాబ్స్ లేక అన్ని కంట్రీస్‌కి వెళ్తూ ఉంటారు కదా! మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా. రీసెంట్‌గా సండే రోజే ఆస్ట్రేలియాలో జస్ట్ కలర్ నల్లగున్నాడు అని చెప్పేసి చితకబాదినారు అక్కడున్న ఆస్ట్రేలియన్ సిటిజన్స్. చరణ్‌జిత్ సింగ్ అని ఒక పర్సన్ బయటికి ఇట్లా కార్ తీస్తూ బయటికెళ్తూ ఉన్నప్పుడు ఐదుగురొచ్చి, అంటే అక్కడున్న ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వచ్చేసి, నువ్వు నల్లగున్నావు అని చెప్పేసి రేసిస్టులు వీళ్ళంతా కూడా. బేసికలీ ఆస్ట్రేలియా ఏ కంట్రీ పోయినా కూడా రేసిజం అనేది వెరీ కామన్. అంటే చూడగానే ఇండియన్స్ అంటే బ్రౌన్, బ్లాక్ అంటూ క్రిటిసైజ్ చేస్తుంటారు. సో మన ఇండియాని పట్టుకొని నువ్వు డార్క్ అని చెప్పేసి యు ఆర్ ఎ బ్రౌన్ మ్యాన్ అని చెప్పేసి, బ్లాక్ మ్యాన్ అని చెప్పేసి అబ్యూస్ చేసుకుంటా కొడితే అతను ఆల్మోస్ట్ అతని ఫేస్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయింది. ఒక నకల్ ఉంటుంది, మెటల్ నకల్, ఒక షార్ప్ ఐటమ్తో తీసుకొని ఎంత కొట్టినారు అంటే లిటరల్లీ ఆయన చావుకి వదిలేసిండ్రు. అంటే కొట్టి ఏ లెవెల్లో కొట్టిండ్రంటే అతను మొత్తం ఫేస్ మొత్తం ఏమంటారు డిస్ఫిగరేషన్ అయిపోయింది అండ్ మెంటల్ బ్రెయిన్ మొత్తం ట్రామా అయిపోయింది. అతను అంటే ఏ స్టేజ్లో ఉన్నాడంటే ఇంకా బ్రతుకుతారో లేరు ఆ స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఇండియన్స్ ఎవరు లేరు, మొత్తం ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. చూస్తూ ఉండిపోయినారు. జనరల్ ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఏంటి మన ఇండియాలో ఎక్కడైనా కూడా అట్లీస్ట్ ఆపడానికి ట్రై చేస్తారు. కానీ అట్లీస్ట్ ఒక ఏదో ఒక స్టేజ్లో ఈవెన్ కుక్కని కొడతా కూడా ముందుకొచ్చి ఎందుకు కొడుతున్నాను అడిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అక్కడ అది కూడా లేదు, అందరు చూస్తుండిపోయినారు. ఈవెన్ పోలీసులు పక్కకు ఉన్నారు, చుట్టూ పక్క దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళు కూడా చూస్తుండిపోయిండు కానీ రియాక్ట్ కాలేదు. 5 కొట్టి అతని మొత్తం చావుకి వదిలేసి ఆ కార్లో, వాళ్ళు వచ్చిన కార్లో వాళ్ళు పారిపోయినారు.